ఈసాల కప్పు నమ్ముడు. ఈసారి కప్పు ఆర్సీబీదే. ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. కింగ్ కోహ్లీ కల ఎప్పుడు నెరవేరుతుందో. ఇసొంటి మాటలన్నిటికీ సమాధానం చెప్పింది ఆర్సీబీ. ఐపీఎల్ అనే క్రికెట్ ఆటలు అడుగుపెట్టి 18 ఏళ్ళు అవుతున్నా కప్పు గెలుచుడు అనేది కలగానే మిగిలింది. అగో ఇప్పుడు దానికి బ్రేక్ వేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎంతో మంది సూపర్ హిట్టర్లు ఉన్నా అంతకు ముందు ఏబీ డెవిలియర్స్, మ్యాక్స్వెల్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, ట్రావిస్ హెడ్, స్టార్క్ ఇట్లా హేమీలు ఆడిన ఆర్సీబీకి కప్పు రాలేదు. కానీ 18 సంవత్సరాలకు జట్టు గెలిచి కప్పును ముద్దాడింది. అదేందో గానీ జట్టు పుట్టినప్పటి నుంచి ఆర్సీబీ జట్టుకి ఆడిన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఇది కూడా 18 ఐపీఎల్ ఆటే. గెలిచిన డేటులో ఉన్న నెంబర్లను కూడినా 18 వస్తున్నది. 18 ఐపీఎల్ ఆటల కోహ్లీ చేసిన 657 పరుగులల్లో ఉన్న నెంబర్లన్నీ కూడినా 18 వస్తున్నది. తన తండ్రి క్రికెట్ ఆడినప్పుడు 18వ నెంబర్ జెర్సీయే వేసుకున్నాడట. ఇట్లా 18 అనేది కోహ్లీ చుట్టూ అల్లుకొని అలుముకున్నది. అందుకే 18 ఏళ్ల తర్వాత 18 ఏళ్ల తండ్రాటకు ఫలితం దక్కింది. తన తోటి ఆటగాళ్లున్న జట్టులు ఐపీఎల్ కప్పులు కొట్టుకుంటూ పోతుంటే వాళ్ళ సంబరాలు కళ్ళ ముందట కదలాడుతుంటే ఎంత యాత్ర పడ్డాడో ఆ దేవునికే ఎరక కావచ్చు. ఒక్కొక్క జట్టు 1, 2, 3, 5, 6 అనుకుంటా కప్పులు గెలుచుకుంటూ పోతుంటే ఎంత బాధపడ్డాడో ఏమో. అందుకే కావచ్చు ఫైనల్లో గెలిచినాక కోహ్లీకి దుఃఖం ఎగజిమ్ముకొని వచ్చింది. ఎంత పోరాటం చేసినా ప్రతి ఐపీఎల్లో హయ్యెస్ట్ పరుగులు కొట్టిన ఆర్సీబీ జట్టు కప్పును గెలవలేకపోయింది. కోహ్లీ ఒక్కడే ఆడితే జట్టు గెలవదు కదా. అందరూ కష్టపడాలి. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ సూపర్ ఉండాలి. అప్పుడు కప్పు కప్పతీరుగా ఎగిరి చేతిలో పడుతుంది. పోయినసారి ప్రతి ఒక్క మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కు పోతారు అన్నట్టు ఉంటే పోరాటం చేసిండు. శక్తినంతా కూడగట్టి జట్టును గెలిపించుకుంటూ వచ్చిండు. అయినా కప్పును ముద్దాడలే. ఆఖరికి ఆర్సీబీ జట్టు మీద జోకులు కూడా వేసిండ్రు. ఈసారి కూడా లాలీపప్పే. ప్రతిసారి వచ్చే ఐపీఎల్ మనదే. కోహ్లీ ఆర్సీబీని వదిలిపెట్టి ఏరే జట్టుకు ఆడితే మంచిది అనే మాటలు జోకులు పేలినాయి. సోషల్ మీడియాలో ట్రోలింగులు చెవులలో సీసం పోసినట్టు అయింది కావచ్చు. కానీ ఏం పట్టించుకోకుండా ఆట మీదనే కన్నేసిండు, కప్పు కొట్టిండు కోహ్లీ. జట్టు మారలే, ఆర్సీబీని ఇడవలే. ప్రతి మ్యాచ్లో తనదైన ఆట తీరును చూపెట్టి విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో కూడా అందరికంటే ఎక్కువ పరుగులు కొట్టిండు. క్రికెట్ అంటే అందరూ ఆడి జట్టును గెలిపించే ఆట కాబట్టి ఈసారి అందరూ మంచిగా ఆడినరు. ఫైనల్ ఆటలో పంజాబ్ జట్టును కట్టడి చేసిండ్రు. ఆర్సీబీ కప్పు గెలిచింది అని చరిత్రలో రాసుకునేటట్టు చేసిండ్రు.